హలో ఆల్, వెల్కమ్ టు సుష్మా ఆకాష్. ఇప్పుడు మనం బెల్ పెప్పర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్, జీలకర్ర అండ్ సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల చాయిస్ ఆఫ్ బెల్ పెప్పర్స్, మీ దగ్గర ఏ అవైలబిలిటీ ఉంటే ఆ బెల్ పెప్పర్స్ని సన్నగా చాప్ చేసుకోండి. ఇక్కడ నా దగ్గర 3 వెరైటీస్ ఆఫ్ బెల్ పెప్పర్స్ ఉన్నాయి. ఒకటి రెడ్ బెల్ పెప్పర్ అండ్ ఎల్లో అండ్ ఆరెంజ్. ఈ 3 బెల్ పెప్పర్స్ని నేను యాడ్ చేస్తున్నా. ఇవే వేయాలని ఏం లేదు, చాయిస్ ఆఫ్ యువర్స్. ఇక్కడ నాకు ఈ 3 అవైలబుల్ ఉన్నాయి, సో ఐఎమ్ యాడింగ్ దిస్ 3. వన్స్ ఈ 3 యాడ్ చేసి మిక్స్ చేసి కొంచెం ఇవి మగ్గాలి. ఒకసారి ఇవి మగ్గిన తర్వాత మనం ఇంకొకసారి మిక్స్ చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీని కూడా యాడ్ చేయాలి. బ్రోకలీ కూడా యాడ్ చేసి మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. బ్రోకలీ ఈజీగానే మగ్గిపోద్ది. సో ఇప్పుడు మనం గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాం. గ్రీన్ పీస్ యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఇవి గ్రీన్ పీస్ ఈజీగానే మగ్గిపోతాయి. సో ఒకసారి ఇవి మగ్గిపోయిన తర్వాత మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి. లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసి అన్నీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి సరిపడా రైస్ని యాడ్ చేయాలి. వన్స్ ఎంత కావాలో రైస్ అంత యాడ్ చేసి ప్రాపర్గా మిక్స్ చేయాలి. ఆ మసాలాలు మొత్తం మన రైస్కి వచ్చేటట్టు ప్రాపర్గా మిక్స్ చేయాలి. సో ఇక్కడ ఎంత ప్రాపర్గా మిక్స్ చేస్తే మన రైస్ అంత ఫ్లేవర్గా ఉంటుంది అనమాట. సో హియర్ టేస్టీ బెల్ పెప్పర్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఫైనల్గా మనం బెల్ పెప్పర్ ఫ్రైడ్ రైస్ ఇదిగో రెడీ.